2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. సార్, చాలా వరకు మహిళలకి వంటలు అంటే చాలా ఇష్టం. అవును. చాలా మంది చాలా ఇష్టంగా రకరకాల వంటలు తయారు చేస్తూ ఉంటారు. అవును. అండ్ దాన్ని బిజినెస్ గా కూడా జనరేట్ చేసుకున్న మహిళని మనం చూస్తూ ఉన్నాం. అవును. అండ్ అదే విధంగా కొంతమందికి బిజినెస్ చేయాలని ఉంటుంది. అండ్ ఫుడ్ అంటే అందరికి ఇష్టం కాబట్టి దాని రిలేటెడ్ గానే ఒక వ్యాపారం పెట్టాలి అనుకుంటారు. కానీ వాళ్ళకి ఇనిషియల్ గా కుకింగ్ రాకపోవడము, దాని మీద ఎక్కువగా ఎక్స్పీరియన్స్ లేకపోవడము జరుగుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళు కూడా ఈ కుకింగ్ బిజినెస్ ని, కుకింగ్ రిలేటెడ్ గా ఒక బిజినెస్ ని స్టార్ట్ చేయాలి అంటే పెట్టుబడి ఎంత ఉంటుంది, ఎలా చేయొచ్చు అంటారు? ఇంటి నుంచి చేసుకునే అవకాశం ఉందంటారా? ఎలా ఉంటుంది సార్? చాలా చక్కటి క్వశ్చన్ అడిగారు. మామూలుగా మహిళలకి ఆల్రెడీ అందరికీ తెలుసు, యూట్యూబ్లో కూడా మనకి కూడా సుమన్ టీవీలో కూడా వీడియోస్ మనకి వచ్చినాయి. ఏది వంట చేసుకుని మీరు చక్కగా ఇళ్ళ దగ్గర ఉన్న వాళ్ళకి దీన్ని చక్కగా ఒక వ్యాపారం లాగా చేసుకుని మీరు చేసుకోండి అనే చాలా టిప్స్ వచ్చినాయి. అంటే వంట వచ్చిన వాళ్ళ కోసం, హోమ్ ఫుడ్స్ అడిగే వాళ్ళ కోసం ఆల్రెడీ ఉన్నాయి సిస్టమ్స్. బయట చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. సో వీళ్ళు రిజిస్టర్ అవుతారు, కుక్స్ కానీ మహిళలు కానీ కుక్స్ కానీ రిజిస్టర్ అవుతారు ఆ సైట్స్లో. వాళ్ళకి ఏదన్నా ఆర్డర్ వస్తే, పర్టికులర్ ఏదన్నా ఒక ఐటమ్ వస్తే వీళ్ళకి చెప్తారు, వీళ్ళు దాన్ని సప్లై చేస్తారు ఏదైనా ఐటమ్. సో అలా హోమ్ ఫుడ్ని డెలివరీ మెకానిజమ్స్ ఆల్రెడీ ఉన్నాయి. సో ఎక్కువగా వంట వచ్చిన వాళ్ళు దాన్ని చేసుకుంటున్నారు. ఇప్పుడు వంట వచ్చిన మహిళలు జనరల్గా ఏంటంటే ఈ సైట్స్తో కాకుండా వాళ్ళు ఆల్రెడీ ఏం చేసుకుంటున్నారు, వాళ్ళ దగ్గర కొన్ని వాళ్ళు ఉన్న సర్కిల్లో మేము ఇదిగో 10 మందికైనా 20 మందికైనా మేము క్యాటరింగ్ చేయగలుగుతాం, చిన్న చిన్న మందికి చేసి పెడతాం. లేదా ఏదైనా ప్రత్యేకమైన డిష్ వాళ్ళు ఓ పులిహారలో స్పెషలిస్ట్ అనుకో, నేను కొంతమంది మేము కిట్టి పార్టీస్ ఎలా మనం చూస్తాం కదా, వాళ్ళు ఎలా తెప్పిస్తున్నారంటే క్యాటరింగ్ మొత్తం ఇవ్వట్లేదు ఆ మహిళలు. నేను అబ్జర్వ్ చేశాను అనమాట. ఒక పులిహార ఒక ఇంట్లో ఒకళ్ళ నుంచి తెప్పిస్తున్నారు, దద్దోజనం ఒక చోట నుంచి తెప్పిస్తున్నారు, బజ్జీలు ఒక చోట నుంచి తెప్పిస్తున్నారు, ఆ తర్వాత ఫ్రైడ్ రైస్ ఒక చోట నుంచి తెప్పిస్తున్నారు, చికెన్ కర్రీ ఒక చోట నుంచి తెప్పిస్తున్నారు. అంటే ఎవరు ఎందులో స్పెషల్ అలా రెసిపీని తెప్పించేసేసి ఇప్పుడు ఒక క్యాటరింగ్ కనుక ఇస్తే ఒక 20 మందికి ఒక 400 రూపీస్ పడుతుంది అనుకో. సో ఇక్కడ ఇంకా చాలా చౌకలో అయిపోతుంది వాళ్ళకి. అవును సార్. సో అండ్ డిఫరెంట్ టేస్ట్, ద బెస్ట్ టేస్ట్, ద బెస్ట్ టేస్ట్ ని వాళ్ళు ఇప్పిస్తున్నారు. అండ్ ప్రతి ఒక్కరు కూడా అది కొంచెం వాళ్ళు ఈ పార్టీ ఆర్గనైజ్ చేసే వాళ్ళకి తెలివితేటలు ఉండటం, అనుకోకుండా లక్కీగా వాళ్ళకి 5-6-7 కాంటాక్ట్స్ ఉండటం వల్ల వాళ్ళు అక్కడికి ఎవరైతే పార్టీకి వచ్చిన వాళ్ళకి వాళ్ళు చక్కటి టేస్ట్ని ఇవ్వగలుగుతున్నారు. ఈ తెలివితేటలు లేని వాళ్ళు, ఇలా ఈ కాంటాక్ట్స్ లేని వాళ్ళు, మరి వాళ్ళ ఇంట్లో ఎలా చేయొచ్చు? ఒక మంచి ఫుడ్ తెప్పించుకోవాలి, హోమ్ ఫుడ్ తెప్పించుకోవాలి అంటే ఎలా? దానికి మనం ఒక సొల్యూషన్ మనం ఇస్తున్నాము. సపోజ్ ఒక పులిహార ఒక టేస్ట్ ఉందనుకో, చింతపండు పులిహార టేస్ట్ మీరు కలిపితే ఒకలాగా ఉంటుంది, నేను కలిపితే ఒకలాగా ఉంటుంది. అందరి పేర్లు చింతపండు పులిహారే. మరి బాగా వంట వచ్చిన మహిళకే ఆ చింతపండు పులిహారని ఆమె డిఫరెంట్ టైమ్స్లో డిఫరెంట్ టేస్ట్ వస్తుంది కదా. మరి అసలు వంట రాని మహిళలు కనుక పులిహార చేసి ఇలా డెలివరీ కనుక ఇస్తే అది ఎలా ఉంటుంది? రెప్యుటేషన్ పోతుంది కదా. సో ఇప్పుడు కొన్ని సంస్థలు వచ్చినాయి, వీళ్ళు ఏం చేశారంటే స్టాండర్డైజేషన్ ఆఫ్ ఫుడ్ని స్టాండర్డైజేషన్ చేశారు. అంటే ముందే అన్ని ప్రిపరేషన్ చేసి పెట్టేసుకోవాలి. ఆ మహిళలు ఏంటంటే వాళ్ళకి ఇంట్లో ఆల్రెడీ ఒక కిచెన్ ఉండి, వాళ్ళకి ఎట్లా అన్నీ ఉంటాయి కదా, స్టవ్ ఉంటుంది, ఫ్రిడ్జ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి కదా. రోజువారీ చేసుకునే ఐటెంతో పాటు పప్పు స్టాండర్డ్గా డిఫరెంట్ పప్పు, మామిడికాయ పప్పు ఉండొచ్చు, ఇంకో పప్పు ఉండొచ్చు, బీరకాయ పప్పు ఉండొచ్చు, ఇంకో పప్పు ఉండొచ్చు. వాళ్ళు ఏం చేస్తారంటే గైడెన్స్ ఇస్తారు. పప్పును విడిగా పెట్టుకుని ఉంటారు, ఉల్లిపాయలు విడిగా తరిగి పెట్టుకుంటారు, కొత్తిమీర, ఇంకా కొన్ని ఏవైతే మినిమం ఐటమ్స్ ఏవైతే రెగ్యులర్ పోయి ఉన్నాయో అవి స్టాండర్డ్గా రెడీగా పెట్టేసుకుంటారు ఒక ఇంట్లో. సో మినిమం పోయే ఐటమ్స్ అన్ని పెట్టేసుకుంటారు. ఒకవేళ పోలేదనుకో, వాళ్ళ ఇంట్లో అయినా 2-3 రోజుల్లో వాడుకుంటారు. ఆ రోజు కనుక పోలేదనుకో ఆ ఐటమ్స్లోని వాడుకుంటారు. అలా కొన్ని ఇంగ్రీడియంట్స్ని ముందే పెట్టుకుని స్టాండర్డైజేషన్ పెట్టుకుని ఈ సంస్థలు ఏం చేస్తున్నాయి అంటే స్టాండర్డ్ టేస్ట్, ఏ మహిళైనా, వంట వచ్చిన మహిళైనా, వంట రాని మహిళైనా, మహిళనే కాదు పురుషులైనా ఎవరైనా వాళ్ళకు వంట వస్తే మంచిదే, ఐడియా ఉంటుంది. బేసిక్ వంట పెద్ద రాకపోయినా కూడా వీళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం క్వాంటిటీ ఎంత కలపాలో అంతే కలపాలి. స్టాండర్డైజేషన్ ఆఫ్ మెనూస్ అనమాట. సో వాళ్ళ ఒక 10 to 1000 ఐటమ్, 100 ఐటమ్స్, 200 ఐటమ్స్, 300 ఐటమ్స్, డిఫరెంట్ టేస్ట్లు. సో వీళ్ళు కూడా ఎలా చేస్తారంటే డిఫరెంట్ ఏరియాస్లో, సపోజ్ ఎస్ఆర్ నగర్లో వీళ్ళు చెప్తున్నారు అనుకో, ఒక 5-6 రకాల
5గురికి ఇచ్చారనుకోండి డిఫరెంట్ ఫ్రాంచైజీ లాగా ఈ వంట అవకాశం. కొంతమందికి ట్రెడిషనల్ ఫుడ్ పులిహార టైప్ ఆఫ్ ఐటమ్స్ కొంతమందికి టిఫిన్స్ టైప్ ఆఫ్ కొంతమందికి, సో కొంతమందికి ఏమో కర్రీస్ కొంతమందికి ఏమో రైస్. వాళ్ళు కూడా ఏంటంటే అందరికీ ఏదైనా ఇవ్వచ్చు, ఒక్కొక్కరికి స్పెషలైజేషన్ ఇస్తున్నారు. అంటే ఎవరైనా ఏదైనా ఐటమ్ చేయొచ్చు. పులిహార, బిర్యానీ, వంకాయ కర్రీ, ముద్దపప్పు ఒకరికే ఇవ్వచ్చు. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ఆల్రెడీ స్టాండర్డైజేషన్ చేసేసేసి ఈ విధంగా ఇస్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే మార్కెటింగ్ బాధ్యత వీళ్ళది కాదు. ఇప్పుడు ఇంతకుముందు మనం వంట టేస్ట్ వచ్చిన మహిళలు ఏంటి, క్యాటరింగ్ ఎవరికైనా చెప్పుకోవాలి, వాళ్ళ సర్కిల్లో చెప్పుకోవాలి, ఇంకెవరికైనా చెప్పుకోవాలి, ఇట్లా కిట్టి పార్టీలో వాళ్ళు ఎవరైనా పిలిస్తే వాళ్ళకి చేసి పెట్టాలి, లేదు ఇంటి పక్కన వాళ్ళు ఏదైనా చేస్తే చేసి పెట్టాలి. అంటే వాళ్ళే మార్కెట్ చేసుకోవాలి కదా, ఆల్రెడీ ఓన్ మార్కెట్ ఉంటుంది. లేదంటే కొత్తగా వాళ్ళు మార్కెట్ చేసుకోవాలి. ఒక్కొక్క రోజు అసలు ఆర్డర్ కూడా ఉండదు, పనంతా మార్కెట్ ఇంట్లో కూర్చున్నారు, ఆర్డర్ లేకపోతే ఏం చేస్తారు, వేరే పనికి వెళ్ళలేరు. ఒక్కో రోజు ఏమో ఎక్కువ ఆర్డర్ వచ్చేస్తుంది, అసలు ఒక్కొక్క రోజు ఆర్డర్ ఉండదు. సో పని ఉంటే పని ఉంటుంది, పని లేకపోతే పని లేదు. సో ఆదాయం ఇన్కన్సిస్టెంట్గా ఉంటుంది. ఏది హై క్వాలిటీ కుక్స్ కూడా ఆదాయం ఇన్కన్సిస్టెంట్గా ఉంటుంది. వేరేజ్ ఇక్కడ మనం వెళ్ళే మెథడ్లు ఏంటంటే ఇప్పుడు జొమాటో, స్విగ్గీ, ఇంకో రకరకాల ప్లాట్ఫామ్ నుంచి తెప్పించుకునే ఫుడ్స్ అన్నింటిలో ఎక్కువ కూడా ఏంటంటే హోమ్ ఫుడ్స్ కన్నాను రెస్టారెంట్ ఫుడ్సే ఎక్కువ ఉంటాయి 90%. అక్కడ కూడా హోమ్ ఫుడ్స్ ఉన్నా కూడా అది ఇండివిడ్యువల్ పెట్టుకుంటున్నారు. ఆ ఇండివిడ్యువల్ది రీచ్ అవ్వటం చాలా కష్టమవుతుంది. ఆల్రెడీ ఫేమస్ రెస్టారెంట్సే ముందుకు వస్తాయి. వాళ్ళది కానీ ఒక ఇండివిడ్యువల్, ఒక సునీతాదేవి, లేకపోతే ఒక రమేష్ బాబు, లేకపోతే ఇలా ఎవరో వాళ్ళ ఇంట్లో మేము పలావ్ తయారు చేస్తున్నాము, రొయ్యల కూర తయారు చేస్తున్నాము అని వాళ్ళు పెట్టుకున్నా వాళ్ళకి అంత రాదు. ఇప్పుడు నేను చెప్పే మోడల్లో ఏంటంటే చక్కగా ఫ్రాంచైజీ అంతా వాళ్ళే ఇస్తారు, వీళ్ళు రిజిస్టర్ అవుతారు, ఆల్మోస్ట్ ఆల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే రిజిస్టర్ అవుతారు. ఆర్ మేబీ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 10,000 or 20,000 బిలోనే వాళ్ళు రిజిస్టర్ అయ్యి వాళ్ళకి ఆపర్చునిటీ ఇస్తే వాళ్ళు ఒక ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో కొన్ని సంస్థలు ఉన్నాయన్నమాట. ట్రైనింగ్ ప్రొవైడ్ చేసినప్పుడు వీళ్ళు దానిలో ఎంటర్ అవ్వటం ద్వారా డైలీ ఒక 2 to 4 hours వర్క్, ఒక్కోసారి 8 hours బాగా అవుతుంటే వర్క్ 8 hours కూడా ఉండొచ్చు. ఒక 2 to 4 hours ఖాళీ ఉన్న టైంలో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు, ఇంట్లో పని చేసుకుంటారు, పిల్లల పని ఏదైనా చేసుకుంటూ ఉంటారు, ఇంకేదైనా చేసుకుంటారు. ఇది కూడా వద్దనుకుంటే ఆఫ్ వేసుకోవటమే. సేమ్ మన ఓలా, ఊబర్ ఎలాగైతే వాళ్ళు రన్నింగ్లో ఉంటే వాళ్ళు ఆన్ చేసుకుంటారు, వాళ్ళు వద్దనుకుంటే ఆఫ్ చేసుకుంటారు. సో వాళ్ళ ఇష్టం, వాళ్ళు అవైలబిలిటీగా ఉన్నారు ఉండటానికి. అండ్ ఎనీ డిష్ 10 to 15 minutesలో రెడీ అయిపోతుంది. వీళ్ళు ఏమీ ఎవరిని పిలవక్కర్లేదు, ఆ పర్టికులర్ లాజిస్టిక్స్ వాళ్ళు వచ్చేస్తారు, వాళ్ళే దీన్ని డెలివరీ తీసేసుకుంటారు, తీసుకుని కస్టమర్కి సప్లై చేస్తారు. అసలు వీళ్ళకి తర్వాత రేట్ కూడా చాలా బాగా ఇస్తారు. పులిహార అవి కూడా నేను చూశాను, ఒక ఇడ్లీ కానీ ఇలాంటివి 120 rupees, 130 rupees, లేకపోతే పులిహార ఇంకో రూపీస్. సో మంచి రేటు, ప్రైస్ కూడా 60 to 70% ఆఫ్ ద ఈ ప్రైస్ హై రేట్ అవుతుంది. ఎవరైతే ఈ క్వాలిటీ ఐటమ్ కోసం ఎదురు చూస్తున్నారో చాలామంది ఉన్నారు. అంటే నార్మల్ వెరైటీ కాకుండా కొంచెం క్వాలిటీ కావాలి, కొంచెం టేస్ట్ కావాలి, కన్సిస్టెంట్ టేస్ట్ కావాలి, కన్సిస్టెంట్ హైజీనిటీ కావాలి, హోమ్ ఫుడ్ కావాలి అని ఎవరైతే వెయిట్ చేస్తున్నారో అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ మార్కెట్ని బేస్ చేసుకుంటూ ఎక్కువగా ఇవి వచ్చినాయి. ఎందుకంటే హోమ్ ఫుడ్ అని ఎదురు చూస్తున్నారంటేనే కన్సిస్టెన్సీ కావాలి, హైజీనిటీ కావాలి, వాళ్ళ కోసం ఉన్నాయి. సో ఇలాంటి సంస్థలను కూడా మనం పరిచయం చేద్దాం. మన వాళ్ళకి 30,000 నుంచి 1,00,000 అబోవ్ కూడా థౌజండ్స్ ఆఫ్ మహిళలు ఆల్రెడీ మన ఇండియాలో ఈ ప్లాట్ఫామ్స్ ద్వారా సంపాదిస్తున్నారు. సో మనం కావాలంటే ఎవరైతే మన వ్యూవర్స్ ఉన్నారో వీళ్ళు ఎవరన్నా కావాలంటే కనుక గైడ్ చేద్దాం. వాళ్ళకి మనం స్క్రోల్ అయ్యే నెంబర్ని కనుక కాంటాక్ట్ చేయగలిగితే మనం పర్సనలైజ్డ్గా గైడ్ చేద్దాం. ఎందుకు మనం డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ పేరు చెప్పట్లేదంటే ఏ పర్సన్స్కి ఎవరు సూట్ అవుతుంది, ఎంత ఇన్వెస్ట్మెంట్ ఏదవుతుంది అనే బేస్ చేసుకుని మనం గైడ్ చేయాలి. ఇది ఏంటంటే మనం ఇట్లా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నుంచి మనం ఇచ్చేటప్పుడు ఏంటంటే అది ఖచ్చితత్వమైన కొంచెం మనం ఇవ్వగలిగితే బాగుంటుంది. ఎనీవేస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. థాంక్యూ సార్. థాంక్యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.